హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఫ్యామిలీ అందరితో కలిసి అరుణాచలం వెళ్ళాము. అక్కడ గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, పూజ ఎలా జరిగింది, మాకు దర్శనం ఎలా జరిగింది, అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చేయాల్సిన పనులు అండ్ మేము చేసిన కొన్ని మిస్టేక్స్ మీకు చెప్తాము. దీనివల్ల ఫర్దర్గా ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసామన్నమాట. ఇక్కడైతే మేము మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ చేయడానికి. మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇదే. ఓం నమ శివాయ. ఇప్పుడే అరుణాచలం కాలినడకన స్టార్ట్ అవబోతున్నాము. ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి 14 కిలోమీటర్స్ ఎలా నడుస్తామో చూడాలి. మాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ ముందర వెళ్తున్నారు. ఒక 11 మెంబర్స్ అంటే దాకా వచ్చాము. యాక్చువల్లీ మాకు తెలుసు నైట్ టైం గిరి ప్రదక్షిణ చేయడం బెటర్ అని, బట్ మాకు జర్నీ చేసి రావడానికి మార్నింగ్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 1 అవర్లో అందరం రెడీ అయిపోయి 5కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సిన పాయింట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ దీపం పెట్టేసి టెంకాయ కొట్టి అక్కడ స్టార్ట్ అవ్వాలంట. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి మాకు 1 కిలోమీటర్ అలా పట్టింది. ఇలా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఇదే వేలోనే మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇదే మెయిన్ ఇదే స్టార్ట్ చేయాల్సిన టెంపుల్. సో ఇక్కడ దీపం పెట్టేసి టెంకాయ కొట్టేసి స్టార్ట్ అయ్యాము. ఇక ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. మన లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇందాక మేము వచ్చాం కదా, అదే రూట్లోనే వెళ్తున్నాము. రైట్ సైడ్ అనేది స్టార్ట్ చేయకూడదంట. నార్మల్ హ్యూమన్స్ రైట్ సైడ్ దేవతలు తిరుగుతారు అని అంటున్నారు. మాకు ఇక్కడ ఎలా వెళ్ళాలో తెలియదు కదా, ఇది ఇలా వెళ్ళకూడదంట, రాంగ్ రూట్ అంట. అక్కడ మళ్ళీ వేరే అంకుల్ని అడిగితే మేము వచ్చిన దారిలోనే స్ట్రైట్గా వెళ్ళాలి అన్నారు. సో ఇంకా స్ట్రైట్గా స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్ పాయింట్ చాలా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ కదా, ఇంకా వ్యూ చాలా బాగుంది. ఇక్కడైతే మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1 కిలోమీటర్ నడిచాము స్టార్టింగ్ పాయింట్కి రావడానికే. ఇక్కడ నడవలేని వాళ్ళు, కొంచెం వయసు అయిన వాళ్ళు అలా ఉంటే వాళ్ళకు ఆటోలు ఉన్నాయన్నమాట. కార్లు అయితే అలో చేయరు. మేము కార్లోనే వచ్చాం కానీ కార్ అలో చేయలేదు లోపలికి. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్, 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి అలో చేయరు. అక్కడే పార్కింగ్ ఉంటుంది, అక్కడ పెట్టేసి వచ్చాము కార్స్. ఇక్కడ ఓన్లీ ఆటోస్ మాత్రమే అలో ఉంది. ఇక్కడ మినీని ఒక్కొక్కరు కాసేపు ఎత్తుకుంటున్నారు. మినీ అసలు ఉంటుందా ఉండదా ఈ గిరి ప్రదక్షిణలో అని చాలా డౌట్, చాలా విసిగిస్తుందేమో అనుకున్నాము. బట్ చాలా సైలెంట్గా చాలా సపోర్ట్ చేసింది. ఇక్కడ స్టార్టింగ్లో వినాయకుని గుడి ఉందన్నమాట. అక్కడ దండం పెట్టుకొని ఫస్ట్ మనం ఏ చేయాలన్నా వినాయకునికి పూజించాలి కదా. సో ఇక్కడ నమస్కారం చేసుకొని స్టార్ట్ చేసాము. ఇక్కడ రాజగోపురాలు 4 ఉన్నాయని చెప్పారు. మనం ఫస్ట్ స్టార్ట్ అయ్యాం కదా, అదొక రాజగోపురం అనమాట. మనం లాస్ట్లో గిరి ప్రదక్షిణ అయిపోయి వెళ్తాం కదా, అదొక రాజగోపురం. దాని లోపల దర్శనానికి వెళ్తే అక్కడ 2 ఉంటాయి అని అన్నారు. ఇక్కడ మినీని కాసేపు నడిపిస్తున్నాం అలాగా. కంపల్సరీ మినీ ఫుల్ క్రాంకీ అయిపోతుంది, అస్సలు ఉండదు అనుకున్నాము. బట్ చాలా సపోర్ట్ చేసింది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం పేరు మర్చిపోయాను. అది ఓపెన్లో లేదనుకుంటా. మేము అంతగా బయట నుంచే చూసాము, లోపలికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. సో ఇక్కడ ప్రతి చోట ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ దగ్గర మ్యాప్ వేసున్నారు. సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఏ లింగం వస్తుంది, ఎంత డిస్టెన్స్ మనము వచ్చాము అదంతా క్లారిటీగా ఉంది. ఇక్కడ ఉన్నది మా అన్న కాసేపు ఎత్తుకున్నాడు మినీని. ఇలా ఒక్కొక్కరు కాసేపు ఎత్తుకుంటూ మేనేజ్ చేసాము. ఇక్కడ ఉన్నది మా వదిన, మా అన్న, వదిన, మా పెద్దమ్మ, అందరూ అరౌండ్ 11 మెంబర్స్ వచ్చి ఉంటాము. ఇక్కడ మా అన్న పిల్లలు ఇద్దరు, సన్నీ, బన్నీ, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట గిరి ప్రదక్షిణని. నేను గిరి ప్రదక్షిణ అరుణాచలం ఈ కొండ చుట్టూ ఉంటుందంటే నేను అక్కడ అదేదో అడవిలాగా ఉంటుంది అని అనుకున్నాను. బట్ సేమ్ ఇదొక సిటీ లాగా అలా ఉంది, ఎక్కువ గుళ్ళతో. ఇక్కడ ఫస్ట్ లింగానికి వచ్చేసాము. ఫస్ట్ లింగం అగ్నిలింగం అనుకుంటా, నాకు పేర్లు సరిగా గుర్తులేవు. ఇక్కడ వెళ్ళిన ప్రతి చోట దీపాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడ దీపాలు కొనకుండా మేము ముందే నెయ్యి దీపాలు రెడీమేడ్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళాము.
అవి తీసుకెళ్ళడం బెటర్ యాక్చువల్లీ. ఇక్కడనే కాదు, ఏ టెంపుల్స్కి వెళ్ళినా మనం దీపం ఆయిల్ సపరేట్గా, ఒత్తులు అవన్నీ సపరేట్గా తీసుకెళ్ళే బదులు ఇలా రెడీమేడ్ నెయ్యి దీపాలు దొరుకుతాయి, అవి తెచ్చుకోవడం చాలా బెస్ట్. సో ఇలా వెళ్ళిన చోటల్లా వెలిగిస్తూ వచ్చాము. అండ్ వెళ్ళిన చోటల్లా చాలాసేపు ఆగడం కూడా టైం వేస్ట్ అవుతుంది. సో అందరూ ఫాస్ట్గా నడిచేస్తున్నారు, దీపం పెట్టడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం అన్నట్టు. అండ్ ఇక్కడ మా అన్న పిల్లలు ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళందరికీ మనీ ఇస్తూ వస్తున్నారనమాట. చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు అయితే. ఇంకా ఇప్పుడే అలసట, ఇది జస్ట్ స్టార్టింగే కాబట్టి ఒక 2 కిలోమీటర్స్ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి. స్లోగా వెళ్తున్నాం, మార్నింగ్ కాబట్టి చల్లగానే ఉంది. అండ్ ఇక్కడ కొబ్బరి బోండాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అలసిపోయినప్పుడు తాగడానికి. అండ్ మజ్జిగ ఎక్కువ అమ్ముతున్నారు, కొబ్బరి బోండాలు, వాటర్ మెలన్, హైడ్రేట్ చేసే థింగ్స్ అన్నీ ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక లింగానికి వచ్చాము. నాకు లింగాల పేర్లు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా గుర్తులేదు, ఇవి ర్యాండమ్ క్లిప్స్ అనమాట. సో గుళ్ళో కూడా కొన్ని చోట్ల అలో లేదు మొబైల్ అనేది, ఇది బయట మాత్రమే అలా తీసాము. గుడికి 14 కిలోమీటర్స్లో 8 కిలోమీటర్స్ వచ్చాం. చాలా అలసిపోయాం, చాలా టైర్డ్ అయిపోయాం. అలాగే ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా మినీ నిద్రపోతుంది, ఒక పక్క పాపను ఎత్తుకొని. ఎండకు మేము చేసిన తప్పేంటంటే నైట్ స్టార్ట్ చేసింది, మార్నింగ్ కల్లా అయిపోయేది. కానీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం, అది ఆఫ్టర్నూన్ అవుతుందేమో. ఇంకా 6 కిలోమీటర్స్ దాకా ఉంది, వెళ్తున్నాం. ఇప్పటికి ఫుల్ ఎండ, ఫుల్ టైర్డ్ అయిపోయాం, చెమట పారిపోతుంది. అక్కడక్కడ స్టాప్ అవుతూ వాటర్ తాగుతూ, వాటర్ మెలన్ తింటూ, కొబ్బరి బొండాలు తాగుతూ అలా మేనేజ్ చేసాము. టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఏం కావాలన్నా ఉన్నాయన్నమాట. ఎక్కడన్నా ఇంకా కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తే కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక స్వామిని తలుచుకుంటూ ఎక్కడైనా అలసట వస్తే స్వామినామం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఒక్కొక్కరు బ్యాచెస్గా విడిపోయామన్నమాట. కొంతమంది ఫాస్ట్ ముందు వెళ్ళిపోతున్నారు, కొంతమంది మిడిల్లో ఉన్నారు, కొంతమంది లాస్ట్గా ఉన్నారు, అలా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. మొత్తానికైతే 12 కిలోమీటర్స్ వచ్చేసామన్నమాట. ఈ 12 కిలోమీటర్స్ తర్వాత ఈ మోక్ష మార్గం అనేది ఉంటుంది. ఇక్కడ మోక్ష మార్గంలో ఎవరు అంతగా ఉండరు అనుకుంటే ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారు. అది ఒక క్యూ లైన్ అలా అంటూ ఏమీ లేదు, అంత గుంపులుగా వచ్చేసారు. ఇక ఏం వెళ్తాంలే, మోక్ష మార్గంలో వెళ్ళిపోదాము, ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మళ్ళీ రాము కదా, ఎలాగోలా వెయిట్ చేసి వెళ్దాము అని మళ్ళీ కాసేపు ఆగాము. సో ఆగి అలా ఇక్కడే ఒక 1.5 hour 1 hour అట్లా అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మా వదిన వస్తున్నారనమాట మోక్ష మార్గంలో. ఈ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా పడతారు అని అంటారంట, అది నిజమో కాదు మరి తెలీదు. ఈ మోక్ష మార్గంలో వస్తే మోక్షం లభిస్తుంది అని అంటారు. అండ్ ఇక్కడ మా అన్నయ్య వస్తున్నారు బయటికి. ఇది ఏం లేదు, కొంచెం ట్రిక్ అంటే అలా ఏం కాదు, ఏమంటారు, సైడ్గా రావాలి. స్ట్రైట్గా వస్తే పట్టరు, సైడ్గా వస్తే ఈజీగా వచ్చేస్తారు. ఒకవైపుగా రావాలన్నమాట. ఇక్కడ నేను వస్తున్నాను. సో ఇలా ఈ మోక్ష మార్గం అనేది ఎలాగోలా వచ్చేసాం దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట నడవడం. ఇప్పుడు 12 కిలోమీటర్స్ అయిపోయింది. ఈ 12 కిలోమీటర్స్ ఒక ఎత్తు అయితే, ఈ 2 కిలోమీటర్స్ మాకు ఒక ఎత్తు అయిపోయింది. ఎందుకంటే ఆ 12 కిలోమీటర్స్ వరకు ఎండ ఒక రకంగా ఉండేది, ఇక్కడ చెట్లు లేవు ఇంకా ఈ 2 కిలోమీటర్స్. అండ్ ఫుల్ ఎండ, ఒక 11 అలా అయిపోయి ఉంటుంది. ఫుల్ ఎండ, రోడ్డు చాలా కాలిపోతుంది. కాళ్ళు చెప్పులు లేవు కదా, చెప్పులు వేసుకోకూడదు కదా, ఫుల్ కాలిపోతున్నాయి. పరిగెత్తుతున్నారు అందరూ. కాసేపు పరిగెత్తడం, కాసేపు ఆగడం, చాలా ఫన్నీ ఉండింది. ఇది అస్సలు మెమరబుల్, ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి ఒక్కరు పరిగెత్తుతూ అక్కడ కొంచెంసేపు ఆగుతూ ఇంకా కాసేపు మజ్జిగ తాగుదామని ఆగాము. ఇక్కడ మజ్జిగ తాగి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. పిల్లలు కూడా పాపం, మా పరిస్థితి చూడండి, ఈ ఎండకి
మా వాళ్ళ వాయిస్ వినండి, ఎంత అలసిపోయారో తెలుస్తుంది మీకు. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ కాలు కలదాం స్వామి రామా. వా, ఇప్పుడే 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. దర్శనానికి వెళ్ళాలి, ఇంకా దర్శనం వెళ్ళాలి. 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది నా పరిస్థితి. ఫ్యామిలీని కొంచెం చూపిస్తాను. ఏమి ఎండ, ఏమి సన్న, కాళ్ళు మంటలు ఎత్తుకున్నాయి. రియలీ ఇట్స్ హార్డ్ టు సే దట్ ఎవ్రీవన్ షుడ్ కమ్ అట్ నైట్ ఓన్లీ. ఇలా మొత్తానికైతే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అయిపోయి ఇక్కడ కాసేపు ఆగాం రెస్ట్ తీసుకోవడానికి, మా వాళ్ళు వెనక వస్తున్నారని. సో ఇక్కడ కావాల్సిన కొన్ని వస్తువులు సో మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ చెప్తామన్నాం కదా, మేము చేసిన మిస్టేక్ ఒక్కటే, అదేంటంటే నైట్ టైం చేయాల్సింది పగలు చేయడము. అది పిల్లలతో చాలా డిఫికల్ట్ అనిపించింది. మేమే నడవలేకపోయాము ఎండకి. సో ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేయాలంటే నైట్ టైమే చేయండి. అండ్ రూమ్స్ దగ్గరగా అవైలబుల్ ఉంటాయి, అవే తీసుకోండి. కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, బట్ స్టిల్ దగ్గరగా తీసుకోవడమే బెటర్. అలసిపోయి ఉంటాం, రెస్ట్ తీసుకోవడానికి బెటర్గా ఉంటుంది. అండ్ సాక్స్లు అమ్ముతున్నారు అక్కడ. మేబీ మీరు నడవలేము రోడ్డు మీద బేర్ ఫీట్తో అంటే సాక్స్లు తీసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి అక్కడ సాంబ్రాణి చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ ఒరిజినల్ అని అంటున్నారు. రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు, చెట్టుపై పీక్కొని వచ్చి రియల్వి అమ్ముతున్నారు. ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ సాంబ్రాణి మాత్రం చాలా బాగుంది, ఖచ్చితంగా తీసుకోండి. స్మెల్ చాలా బాగుంది. ఇంట్లో ఎప్పుడైనా సాటర్డేస్ అలా వేసుకుంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అక్కడ మజ్జిగ కొబ్బరి బొండంతో పాటు ఈ కొబ్బరి పువ్వు కొత్తగా అనిపించింది, తిన్నాము. ఇవి యూట్యూబ్ షార్ట్స్లో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు తినలేదు. బాగుంది, టేస్టీగా, కొంచెం జ్యూసీగా ఉంది. అందులో బెల్లం పొడి కూడా ఇచ్చారు. రెండు మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట దీనివల్ల. ట్రై చేయండి ఎవరైనా. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.